ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్థుతులకు ఆశీనుడమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవన కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్య. వాక్యం వినిచుండగా ప్రభ మారు మనసు దయచే ప్రభ, విరిగి నలిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసం కలిగి మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభ. చూచుచున్న వారిని, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నిన్ని ప్రభ స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. 15 వచనాల వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక ఎవరు రాశారండి? ఇది పౌలు గారు రాసిన పత్రిక. ఇది కొలసీలకు రాసిన పత్రిక అనేది బైబిల్లోనే ఒక పుస్తకం. దీన్ని అపోస్తలుడైన పౌలు రాశారు. కొలసీలకు సంఘానికి వారు ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి, సేవ చేసినప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలను బట్టి దేవునిలో ఎలా మెలగాలి, దేవుని ఎలా బోధించాలని ఎదుర్కొని తప్పుడు బోధల నుండి వారిని తప్పించారు. తప్పుడు బోధలు, అనేకమైన తప్పుడు బోధలు చేస్తున్న వారి నుండి వారిని కాపాడటానికి ఈ పత్రిక రాశాడు. ఈ పుస్తకంలోని పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని, ఆయన ప్రాముఖ్యతను కూడా చెప్పారు ఇద్దరు. ఈ పత్రిక రాసింది ఎవరంటే, కొలసీలకు రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు రాశారు. పౌలు ఈ పత్రిక రాసే సమయానికి కొలసీ నగరానికి ఎప్పుడును కూడా వెళ్ళలేదంటండి. కొలసీ నగరానికి కూడా పౌలు గారు ఎప్పుడు కూడా వెళ్ళలేదంట, ఎప్పుడు కూడా దర్శించలేదంట. కొలసీ సంఘంలోని ఎఫ్రాయిస్ అనే ఒక వ్యక్తి పౌలుకు సహాయం చేశాడంట. అతనే పౌలు కొలసీల సంఘాన్ని గురించి తెలియజేస్తే అక్కడే బోధించారు. కొలసీ సంఘంలోనే పౌలు గారు బోధిస్తూ తప్పుడు బోధల గురించి కానీ, అబద్ధ ప్రవక్తల గురించి కానీ, తప్పుగా చేసేవారు అందరినీ కూడా ఖండిస్తూ ఈ కొలసీలకు రాసిన పత్రిక వ్రాస్తారంట. కొలసీల సంఘంలో కొన్ని తప్పుడు బోధలను, వ్యర్థమైన సాంప్రదాయాలను పౌలు గారు ఖండించారు. మన సంఘంలో కూడా ఉంటాయి కదండి తప్పుడు బోధలని, తప్పుడు సమాచారాలను. ఇవన్నీ కూడా పౌలు గారు ఏం చేశారంటే కొలసీలకు రాసిన పత్రిక రాసినప్పుడు వీటన్నిటిని కూడా తప్పించారంట. యేసుక్రీస్తు సర్వోన్నతుడని, సృష్టికర్త అని, ఆయన ద్వారానే రక్షణ కలుగుతుందని పౌలు నొక్కి చెప్పారంట. పౌలు నొక్కి చెప్పారు. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు కదండి. నిజంగానే మనకి కొలసీలకు రాసిన పత్రికలోనే ఇది ముఖ్యమైన విషయం అంటే ఏంటంటే, ఈ నిజమైన ఎవరంటే యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు వారనే తప్పగానే మరి ఎక్కడను కూడా మారు మనసు లేదని, ఏ దేవుళ్ళని కూడా లేదని కూడా తప్పుడు బోధల నుంచి తప్పించి పౌలు గారు ఈ కొలసీలకు రాసిన పత్రిక చెప్పారు. యేసుక్రీస్తు సర్వోన్నతుడని కూడా, దైవత్వం కలిగిన వాడిని, ఎలాంటి తక్కువ కానిదే పౌలు గారు కూడా వివరించారట. పౌలు గారు ఎలాంటిది తక్కువ కాదని పౌలు గారు వివరించారు. విశ్వాసులు క్రీస్తులో జీవించడం, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఎలా గడపాలో ఈ పత్రికలో వివరించబడినది. బైబిల్లో ఇది ఎన్నో పుస్తకం అంటే 51వ పుస్తకము. క్రైస్తవ విశ్వాసాన్ని సంబంధించిన అనేకమైన ముఖ్యమైన విషయాలు తెలియజేసిందే ఈ కొలసీల పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. పౌలు గారు రాసి ఈ పత్రికను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలోని కూడా అనేకమైన మారు మనసులు కూడా కలిగినవంట. అనేక మంది కూడా రక్షింపబడ్డారు. ఈ కొలసీలకు రాసిన పత్రిక చూద్దామండి ఒకసారి. 1వ అధ్యాయం నుంచి 15 వచనాలు చూద్దాం. కొలసీలోని ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. 3వ అధ్యాయం చూద్దామండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్కయు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరికండి? కొలసీలకు రాసిన కొలసీలందరూ కూడా ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగానే ఉన్నారు, విశ్వాసులై ఉన్నారు. సహోదరులందరూ కూడా దేవుని చిత్తమునై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు సహోదరుని తిమోతికి శుభమని చెప్పుచున్నారు. తిమోతికి రాస్తూ చెప్పుచున్నది ఇది కొలసీల పత్రిక. తండ్రి అయిన కుమారుని నుండి మనందరికీ కూడా సమాధానమును కలిగినని అంటున్నాడు. పరలోకం నుండి విశ్వాసము ఉంచబడిన, నిరీక్షింపబడిన వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు కలిగి విశ్వాసమును గూర్చుని, పరిశుద్ధులందరిని గూర్చుని, మీకున్న ప్రేమను గూర్చి మీరు ఎల్లప్పుడూ కూడా
ఎల్లప్పుడూ కూడా దేవుని నిమిత్తం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితము ఏరు లేని చెట్టు వలె ఉండును. ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మనం విశ్వాసమును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. 5వ అధ్యాయం అండి. మీ యొద్దకు వచ్చి సువార్త సత్యమును గూర్చి బోధనలను ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించు వ్యాపించునట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నాటి నుండి మీలో సత్యం సహితము ఫలించు వ్యాపించుచున్నది. ఎఫ్రాయిము అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకునుడి. ఎలాగ అంటున్నాడు? మీ యొద్దకు వచ్చి సువార్తను బోధించుచున్నారు. నిరీక్షణను గురించి మీకు ఇంతకుముందు వింటిరి. మీరు సువార్తను సర్వలోకమును ఫలించుటకు వ్యాపించుటకు దేవునిని గూర్చిన మీరు వినిన సత్య సువార్తను నాటబడిన మీలో సత్యమునే వ్యాపించును. ఎఫ్రాయిము అను ప్రియుడైన తోడిని ఈ సంగతులను గూర్చి నేర్చుకున్నాను. నమ్మకమును క్రీస్తు ఆచారకుడును అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిసినవాడు. అందుచేత ఈ సంగతి వినుట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలమును గూర్చి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువు సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగాను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బతిమాలు కొనుచున్నాను. ఎలాగ మనం చేయాలి? మనము ఎఫ్రాయిమునకు పౌలు గారు చెప్పుచున్నారు, నమ్మకమైన క్రీస్తు పరిచారక ఆత్మ అందాలి ప్రేమను మీకు తెలియపరచుని వారిని మనం ఎలా ఉన్నారు? ఎవరి యందు మనం ప్రేమ కలిగి ఉన్నాం? ఒక సహోదరి యందు ప్రేమ కలిగి ఉన్నామా? మన సంఘంలో మనం ఐక్యత కలిగి ఉంటున్నామా? మన సహోదరునితో మనం ఐక్యత కలిగి ఉంటున్నామా? ఐక్యత కలిగి ప్రార్థన చేయుడని అంటున్నాడు. మీరు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయమన్నాడు. జ్ఞానము కలిగి ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఆయన చిత్త ప్రకారంగా పరిపూర్ణమైన ప్రార్థన చేయమన్నాడు. దేవుని యందు మన పరిపూర్ణతను కలిగి మనము ప్రార్థన చేయమన్నాడు. ప్రతి విషయంలోనూ జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయంలోనూ కూడా సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగానే ప్రార్థన చేయమని, మనకు తగినట్టుగా ప్రార్థన చేయమని అంటున్నాడా దేవుడు? ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. పూర్ణ హృదయంతో ఓర్పుతోను సంపూర్ణతతోను కనుపరిచినట్లుగానే ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలెనని అన్నాడు. తేజోమైన పరిశుద్ధాత్మతోనే ఆయన ప్రార్థన చేయమన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునిని బతిమాలుచు ఆయనకి ప్రార్థన చేయుడి. ప్రతి నిత్యమును కూడా అన్ని విషయంలోనూ కూడా అన్ని వేళలలో కూడా దేవునికి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన లేని జీవితము నీరు లేని చెట్టు వలె వాడిపోవును. ప్రార్థన ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుంది అందులో ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదమును కలిగి ఉంటుంది, ఎంతో దీవెనలను కలిగి ఉంటుంది. నేను ప్రార్థనా పరురాలిని, లేకపోతే నేను భక్తి పరురాలిని, లేకపోతే నేను విశ్వాసురాలిని మనం అనుకోవటం కాదు. దేవుడు నిర్ణయించాలి. అందరము విశ్వాసులమే, కానీ దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నామే. నిజమైన విశ్వాసులు అంటే మనం దేవుడిచ్చిన మహిమను కనుగొంటాము కదా. మనం అన్ని వేళలను కూడా ఏ సమయంలోనూ కూడా దేవునిని ప్రార్థించమని చెప్తున్నాడు. కానీ పౌలు తిమోతితో చెప్పిన మాటలు కూడా మనకి కూడా వర్తిస్తాయి కదా. అందుకనే కదా మనం బైబిల్ని ఆచరిస్తున్నాము. అనేకమైనవి ఉన్నవి, అనేకమైన సంగతులను. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితమును ఈ బైబిల్లో తిమోతితో చెప్పుచున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పుచున్నాడు. కొలసీల సంఘములతోటి ఏమైనా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. మీరు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయండి. నిత్యమును కూడా దేవునిని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయొచ్చు. తేజస్సుతో ప్రార్థన చేయించు. మన కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయవలెనని అంటున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగానే చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య
దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆదిబుద్ధుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి దేవుడు? ఆయన సర్వ సృష్టికి దేవుని ఎప్పుడు అధికారం, ఆయన మనలను అధికార సంబంధమైన వాటిని అధికారంలో నుండి విడుదల చేసిన, తాను ప్రేమించిన తన శక్తిని కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాను. ఎలాగ రాజుల నివాసులుగా దేవుని మనము రాజులు నమ్ముకుంటే, మనుషులు నమ్ముకుంటే అదంతా కూడా వ్యర్థమే. కానీ దేవుని నమ్ముకుంటే ఉన్నతమైన శిఖరముల మీద మనలను ఉంచుతానంటున్నాడు. మనం తలగా చేస్తానన్నాడు, తోకగా చేయనని అంటున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో నిలవబెడతానన్నాడు. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆశీర్వాదముల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని దగ్గర నుంచే వస్తాయి. కానీ మన ప్రార్థనా జీవితంలో ఎలాగున్నది? ఒక్కసారి మనలను మనం కృతజ్ఞతను కలిగి చేస్తున్నామా? మారు మనసును పొంది చేస్తున్నామా? లేకపోతే దేవునిని ఎలా స్తుతిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడిని పరీక్ష పెడతాం, కానీ మనల్ని మనము ఎప్పుడు కూడా పరీక్ష పెట్టుకోము. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలిగించుచున్నాడు. ఏమి కలిగించుకున్నాడు? పాప క్షమాపణ కలిగి ఉండాలి. పాప క్షమాపణ కలిగి ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మీరు ముందు నడవండి, మీ వెనకాల ఉండి నేను నడిపిస్తానని అంటున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏ సమయంలో అయినా సరే, ఎక్కడైనా సరే దేవుడు ఆయన అదృశ్యమైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? అదృశ్యం స్వరూపి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంబుద్ధుడై ఉన్నాడు మన దేవుడు. ఏమి కలిగిన? ఆది సంబుద్ధుడై ఉన్నాడు. అంటే ఆది అంటే సమస్తమునన్నిటిని కంటే కూడా ముఖ్యమైన వాడే కదా మన దేవుడు. సమస్తమును కూడా చూచుచున్నవాడు. మనుషులకు చాటు మరుగుండొచ్చేమో, దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. సమస్తమును కూడా చూచుచున్నవాడు. పైనున్నవాడు కానీ కిందన్నవాడు కాదు, భూమి మీద ఉన్నవాడు కాదు. దేవుని కుమారుడు మన కొరకు ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. మనం దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి, వినయమును కలిగి ఉండాలి. ఈ లోకంలో అన్నీ కూడా వ్యర్థమే. సొలొమోను రాజుగా చెప్పి ఉన్నారు, భూమి మీద ఉన్న ప్రతిదీని కూడా వ్యర్థమే అని చెప్పి ఉన్నాడు. ఈ వ్యర్థమైన వాటి కోసం మనం ప్రాకులాడుచున్నామే? కాదు. దేవుని వాక్యమునకు మనం ప్రాకులాడాలి. ఈ లోకంలో ఉన్న వాటి వాసం కూడా కాదు, దేవుని వాక్యము కోసమని మాత్రం ప్రాకులాడాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయమును వినయమును కలిగి ఉండాలి. దేవుని నిత్యమును కూడా స్తుతిస్తూ ఉండాలి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అయినా ప్రభువా, మా శత్రువుల మిత్రులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నైనా ప్రభువా, నైనా బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచిన వారు గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ సేవ చేస్తున్న వారిని సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభువా. నేను ఇతర దేశంలో పని లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా. వారికి పని దయచే ప్రభు, వారి శక్తిని బలమును దయచే ప్రభా. పీసీసీకి వెళుతున్నారు, మెడికల్కి వెళుతున్నారు, సఫలతను దయచే ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు నీ సేవనైన ప్రభ, భారంతో కూడిన పని నాయన ప్రభ, భారం అంతయు ప్రభ నీ మీద వేసి చింత యావత్తు నా మీద మన ప్రభ, చింత యావత్తు ప్రభ నీ మీద వేసి ఎదురుకు వెలుచుండగా నీవే చూచుకో ప్రభువా. మాకు ఎదుర్కొనే శక్తి దయచే ప్రభ, నిలబడే యోగ్యత దయచేయనైనా ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభ. యవనస్తులు త్రెట్టులు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. నాయన బాలింతలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. నడువేసులో ఉన్నవని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను వెధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. నడువేసులో ఉన్నవని దీవించమని అడుగుచున్నాను ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారి బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ. వారి జ్వరములను తీసివేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్న ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. కుష్టి వారిని, గ్రుడ్డి వారిని, కుంటి వారిని, మోగవారిని, చెవిటి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. పక్షవాతంతో ఉన్నారు నాయన ప్రభ, మంచి మీద లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభ. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభ, వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. యాక్సిడెంట్ అయినారు ప్రభ, ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభ. నాయన ప్రభ, పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభ. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచే ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి దయచే ప్రభ. సఫలతను దయచేయమని అడుగుచున్నా ప్రభ. శుభకార్యములు చేసుకుంటున్న వారికి ప్రభ, శుభకార్యములను సఫలము చేయమని అడుగుచున్నా ప్రభ. వరదలు వచ్చినవి, భూకంపంలో వచ్చిన ప్రభ, ఈ వాతావరణం స్వాధీనంలో ఉంచుకోనైనా ప్రభ. నాయన ప్రభ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన ప్రభ. ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోతున్నారు ప్రభా, వారిని రక్షించిన అయినా ప్రభా, వారిని స్వస్థపరచు ప్రభా, వారికి సహాయం చేయ ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అయ్యా. నీకు లేవేళ్ళ దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన ప్రభా.
ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన మనసును దయచే ప్రభా, నేను ప్రభా హృదయంతో ఆరాధించే ధన్యతను దయచే ప్రభా. నీకే స్తోత్రంలో ప్రభా. ఇంకా ఎవరినైనా నువ్వు మర్చిపెట్టే వారిని కూడా పేరు పేరు చెప్పున దీవించే ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. నా ప్రార్థనను ప్రభా నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.